Hello everyone, welcome to math class. Polynomials 3.3 exercise 4th bit. Verify that 1 comma minus 1 and plus 3 are the zeros of the cubic polynomial x cube minus 3x square minus x plus 3 and check the relationship between zeros and the coefficients. ఇక్కడ మనకు ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చిండు. సో వాట్ ఈస్ ద క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఏ పాలినామియల్ హ్యాస్ డిగ్రీ 3 దెన్ ద పాలినామియల్ ఈజ్ క్యూబిక్ పాలినామియల్. సో ఇక్కడ 1 మైనస్ 1 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయి. Let p of x equals to x cube minus 3x square minus x plus 2. First check the 1 cube minus 3 of 1 square minus 1 plus 2. So 1 substitute in the polynomial in x equals to 1. So that equals to 1 cube means 1 minus 1 square ante 1 వస్తుంది, 3 into 1 3 minus 1 plus 2 or 3 that equals to 4 minus 4 equals to 0. So here minus 1 x equals to minus 1. Substitute in the polynomial minus 3 of minus 1 square minus of minus 1 plus 3 that equals to minus 1 cube అంటే ఈవెన్ ఆడ్ టైమ్స్ వచ్చింది కాబట్టి మనకు నెగిటివ్ సింబలే వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈవెన్ ఎక్స్పోనెంట్ వస్తే పాజిటివ్ ఉంటుంది, ఆడ్ ఎక్స్పోనెంట్ ఉంటే నెగిటివ్ వస్తుంది. 1 మైనస్ ఇది పాజిటివ్ అవుతుంది, ఈవెన్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 3 ఇంటూ 1 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, minus 4 plus 4 that equals to 0. So 3 substitute చేస్తే చూడండి x equals to 3. 3 cube minus 3 of 3 square minus 3 plus 3. 3 cube అంటే 3 into 3 into 3 27 minus ఇది కూడా 3 into 3 plus into 3 అంటే 27 minus 3 plus 3 equals to 0. So therefore 1 minus 1 and 3. So that value will get 0. So therefore 1 minus 1 3 are the zeros of the polynomial, are the zeros of the given polynomial x cube minus 3x square minus x plus 3. Okay nana, next ఇప్పుడు చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్, వెరీ ఇంపార్టెంట్. సో కంపేరింగ్ చేయాలి. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వయర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3 కదా. సో దీన్ని మనం ఏ క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఏంటిది, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వయర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. సో కంపేర్ చేస్తే a equals to coefficients, a equals to 1, b equals to minus 3, c equals to minus 1 x coefficient minus 1, d equals to 3 coefficients అన్నట్టు. a equal ఇక్కడ ఏం లేదంటే 1, a equals to 1, b equals to minus 3, c equals to x ముందు ఉన్న coefficient ఎంత 1, d equals to 3. So these are the coefficients. And now first sum of the zeros. What are the zeros? Zeros emotionally 1 minus 1 3. So now let zeros are alpha equals to 1, beta equals to minus 1, gamma equals to 3. So sum of the zeros kanukundam. Sum of the zeros, alpha plus beta plus gamma, 1 plus minus 1 plus 3 that equals to 1 నెగిటివ్ కట్ అయితే 3. సో మరి 3 అంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్స్లో 3 అనేది కనిపిస్తుందా, 3 అనేది 3 సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ మనకు ముందు తెలిసి ఉండాలి ఏమని అంటే మైనస్ బి బై ఏ
కాబట్టి మైనస్ బి బై అంటే ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 3 రాసుకుందాము. ఇప్పుడు దట్ ఈక్వల్స్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x cube that equals to minus b by a. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ప్రోడక్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు 1 ఆఫ్ మైనస్ 1 ఆల్ఫా బీటా గామాలు ఉన్నాయి కదా, ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ బీటా గామా అంటే బీటా ఇంటూ గామా మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా అంటే 3 ఇంటూ 1 3 into 1 that equals to 1 into minus 1 minus 1 plus into minus minus 3 plus 3 that equals to ఏమొస్తుంది మైనస్ 1. సో ఇప్పుడు ఏమొస్తుంది మైనస్ 1కి డినామినేటర్ 1 అనుకుంటే ఇక్కడ మైనస్ 1 ఏముంది మనకు సి వాల్యూ ఉంది అండ్ ఇది ఉంది. సి మీన్స్ సి అంటే ఏంటిది నాన్న, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. So that equals to coefficient of x by coefficient of x cube that equals to c by a. c by a. Next to product alpha into beta into gamma. Alpha means మనకు జీరోస్ ఉన్నాయి కదా, 1 into beta అంటే మైనస్ 1 into 3 మూడింటిని ప్రోడక్ట్ చేస్తే 1 ఇంటూ 1 1 మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3 వచ్చింది. మరి మైనస్ 3 అంటే మనకి ఇక్కడ ఏముంది మైనస్ 3/1 అంటే 3 అంటే ఇక్కడ మనం లాస్ట్ డి వాల్యూ తీసుకుంటే మైనస్ డి ఏ, డి బై ఏ అంటే కాన్స్టాంట్ బై కాన్స్టాంట్. డి అంటే ఇక్కడ కాన్స్టాంట్ కదా మనకు, కాన్స్టాంట్ బై coefficient of x cube. సో ఇప్పుడు మనకు sum of the zeros is equal to minus b by a, special product is equal to c by a, product of the zeros equals to minus d by a. So these are the relationship between, this is the relationship between zeros and coefficients.